గోసేవలో జగంపేట సరికొత్త రికార్డు సృష్టించింది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, శ్రీ శ్రీనివాస సేవ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు 1.80 కోట్ల రూపాయల విలువైన ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి 180 లారీలను జెండా ఊపి ప్రారంభించారు. గోవుల ఆకలి తీర్చడం కోసం జ్యోతుల నెహ్రూ చేస్తున్న ఈ బృహత్తర కార్యాన్ని స్వామీజీ ప్రశంసించారు. ప్రజాసేవలో ఆయన కృషిని చూస్తుంటే జగంపేట మోదీలా కనిపిస్తున్నారని కొనియాడారు. గడ్డి సమీకరించి మా జగ్గంపేట నియోజకవర్గంలో పంపించడం జరిగింది. ఇది జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ సమైక్యంగా రైతుల యొక్క సహకారంతో మా కార్యకర్తల యొక్క సమన్వయ సహకారంతో జరిగినటువంటి కార్యక్రమం. మా అదృష్టం ఏంటంటే ఇవాళ ఒక మహనీయుడితోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ 186 లారీలను కూడా శ్రీ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో పరిపూర్ణానంద స్వామి వారు రావడం, వారు స్వయంగా గోపూజ చేయడం, అలాగే అసలు గోవు యొక్క ఆవశ్యకత దీని మీద కూడా మనందరికీ విపులంగా విశదీకరించడం, ఆయన వచ్చి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే గోశాలకి మా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో 3 సభ్యులు ఉంటారు, అందులో నేను ఒక్కడిని. అక్కడ గోశాలలో ఉన్నటువంటి పరిస్థితులకి మనం ఒట్టిగడ్డి తీసుకెళ్లి ఒక సంవత్సరం జరపడం ఒట్టిగడ్డిని కానీ గోశాలలో ఇచ్చినట్టయితే ఆవులన్నీ కూడా బాగుంటాయి. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి సుసంపన్నమైనటువంటి ఐశ్వర్యవంతుడు, ఏది కావాలనుకున్నా నిమిషాల మీద వస్తుంది.